జగ్గారెడ్డి గారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. జగ్గారెడ్డి గారికి ఇంకొక పేరు చెప్పిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్. తొట్టి శ్రీకాంత్ గారికి స్వాగతం పలుకుంది సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ. దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కింద దిగాలండి, అన్యదా భావించొద్దు. ఈ వేదికకు ఒక పేరున్నది, ఈ వేదిక యొక్క పేరును మనం రక్షించాలి. వేదిక పైకి విఐపీలు ఎవరు వచ్చినా వారితో పాటు ఎవరినో ఒకరిని పంపించండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. దయచేసి వేదిక మీద వేరే వాళ్ళు ఎవరు ఉండదండి. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు విచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వచన్ కుమార్ గారు విచ్చేసారు, వారు కూడా స్వాగతం సుస్వాగతం. వచన్ కుమార్ గారు, నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వచన్ కుమార్ గారు. బ్లూ షర్ట్ కూడా బ్లూ షర్ట్ పంపించండి. వచన్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి దేవాలయం తరఫున స్వాగతం సుస్వాగతం. వారు మాకు ఢిల్లీలో ఎంతో పార్లమెంట్ నడుస్తున్నారని ఢిల్లీలో మేము సార్ వచ్చి ఎంతో తెలుగు ప్రజలకు అక్కడ చేసినటువంటి సార్ మమ్మల్ని చాలా ఇచ్చేశారు. సార్కి స్వాగతం సుస్వాగతం. బాబు వచన్ కుమార్ ఆయన ప్రోటోకాల్ రాజు దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగినటువంటి బోనాల పండుగకు ప్రముఖ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నీకు బోనాలు తెస్తామమ్మా, డప్పు దర్వతో వస్తామమ్మా, నీకు బోనాలు తెస్తామమ్మా. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి. సికింద్రాబాద్ బోనాలంటే ఘనముగా చేస్తారమ్మా. సికింద్రాబాద్ బోనాలంటే ఘనముగా చేస్తారమ్మా. పోతరాజుల ఆటాలంట, పోరగాల చిందులంట, పోతరాజు ఆటాలంట, పోరగాల చిందులంట. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి. బొలరమ్ము సిరులిచ్చే మా తల్లివే, బొలరమ్ము తెలమ్మవే సిరులిచ్చే మా తల్లివే. యాటపోతులతో వస్తామమ్మా, పిల్ల పాపలను దీవించమ్మా. యాటపోతులతో వస్తామమ్మా, పిల్ల పాపలను దీవించమ్మా. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి. పలగ్నామ చెట్టు కింద వెలిసిన కాళీమాతవే, పలగ్నామ చెట్టు కింద వెలిసిన కాళీమాతవే. నీ భక్తులంతా కలిసి నిన్ను మనసారా కొలుచుకుంటమే, నీ భక్తులంతా కలిసి నిన్ను మనసారా కొలుచుకుంటమే. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి. సమ్మరావే తల్లి రావే పరాశక్తి రావే, అమ్మరావే మై సమ్మరావే తల్లి రావే పరాశక్తి రావే. సింహాలారథమెక్కి తల్లి రావే, సింహాలారథమెక్కి తల్లి రావే. కోటి సూర్యకాంతి గల తల్లి నీవే, కొలిచేటి భక్తులను చేరరావే. కోటి సూర్యకాంతి గల తల్లి నీవే,
కొలిచేటి భక్తులను చేరరావే అమ్మ రావే మై సమ్మ రావే తల్లి రావే పరాశక్తి రావే సింహాల రథమెక్కి తల్లి రావే ఆ సింహాల రథమెక్కి అమ్మ రావే పులినెక్కిన మా తల్లి పూజలందుకోవమ్మ పిల్ల పాపలనంతా సల్లంగా చూడమ్మా పిల్ల పాపలనంతా సల్లంగా చూడమ్మా ఓంకార రూపినివి సర్వశక్తులా తల్లి నిత్య పూజలందుకోవే సత్యమైన తల్లివి నిత్య పూజలందుకోవే సత్యమైన తల్లివి పూలదండ నిమ్మదండ నీ మెడలో వేసేము వ్యాపారిల్లలతో నీ కళ్ళు సాగబెట్టేము భక్తులు బల్యాలు బట్టి కలియుగము ఏలరావే అమ్మ రావే మై సమ్మ రావే తల్లి రావే పరాశక్తి రావే సింహాల రథమెక్కి తల్లి రావే సింహాల రథమెక్కి తల్లి రావే గండా దీపాలతోని బోనాలు చేస్తామమ్మా ఘనమైన నీ జాతర సంబరాలు చేస్తామమ్మా ఘనమైన నీ జాతర సంబరాలు చేస్తామమ్మా ఇంటి నిండా నిలుపుకున్న ఇలవేల్పు మైసమ్మ ఇష్టమైన కోరికలను తీర్చేటి తల్లివమ్మా ఇష్టమైన కోరికలను తీర్చేటి తల్లివమ్మా పట్టు తీర ఓడి బియ్యం నీకేమో పోసేమో గుగ్గిలము ఊదు పొగలు గుప్పు గుప్పునేసేం ఈ సృష్టినంత ఏలేటి అమ్మా మైసమ్మ రావే అమ్మ రావే మై సమ్మ రావే తల్లి రావే పరాశక్తి రావే సింహాల రథమెక్కి తల్లి రావే సింహాల రథమెక్కి తల్లి రావే శివమెత్తిపోతరాజు ఆటలే ఆటల మా జోడు తొట్టెన్లతోని జాతరనే నీకమ్మ జోడు తొట్టెన్లతోని జాతరనే నీకమ్మ అష్టాదిక్కులనేలే అమ్మోరు మైసమ్మ ఆదుకునే తల్లివే బంగారు మాయమ్మ ఆదుకునే తల్లివే బంగారు మాయమ్మ చిన్న పెద్దలంతా కూడి శిరసొంచి మొక్కంగా ఆడపడుచులంతా కూడి ఆరతులే ఇయ్యంగా ఆదుకునే తల్లివై అమ్మ మైసమ్మ రావే అమ్మ రావే మై సమ్మ రావే తల్లి రావే పరాశక్తి రావే సింహాల రథమెక్కి తల్లి రావే సింహాల రథమెక్కి తల్లి రావే కోటి సూర్యకాంతి గల తల్లి నీవే కొలిచేటి భక్తులను చేరరావే కోటి సూర్యకాంతి గల తల్లి నీవే కొలిచేటి భక్తుల సింహవాహిని మహంకాళి బోనాల జాతర అమ్మవారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి శక్తి ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో ప్రతి వారు వారి సమస్యల నుంచి బయటికి రావాలని ఇక్కడ ఎంతో మంది మా సోదరులు అమ్మలక్కలు పిల్లలు అందరూ కూడా ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ నడుస్తున్న హైదరాబాద్ కు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మా భువనగిరి ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆలయ కమిటీ వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ బోనాల ఉత్సవాలను ముందుగా ఢిల్లీలోనే మేమందరం కూడా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా చేసిరు ఢిల్లీలో తెలంగాణ భవన్ లో. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తుర్రు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మీడియా మిత్రులకు అందరికి కూడా మీరందరూ కూడా ఢిల్లీలో వినోద్ కుమార్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు యంత్రాంగానికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతి శ్రీకాంత్ గౌడ్ గారు నూతి శ్రీకాంత్ గౌడ్ గారు ఆషాఢ బోనాల సందర్భంగా ఉమ్మడి దేవాలయాల లాల్ దర్వాజా సింహవాహిని
అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పోలీస్ సోదరులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పండాలని, సుభిక్షంగా పంటలు పండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ భాయ్. వచన్ భాయ్ ఒక నిమిషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మధుసూదన్ యాదవ్ గారు ఉమ్మడి దేవాలయాల ఉరుపు కమిటీ అధ్యక్షులు వారు అన్న ముందురండి. మధుసూదన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయభాగ్య గారు చేసిన వారిని వేదిక రౌండ్గా కొడుతున్నాం. సాధారణంగా వచన్ కుమార్ గారిని రాజు యాదవ్ గారు సన్మానిస్తున్నారు. వచన్ కుమార్ గారు బోలో లాల్ దర్వాజా మహాకాళీ మాతాకి వచన నాకు 2 మాటలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయభాగ్య రెడ్డి గారు విచ్చేసినారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారికి శంకర్ యాదవ్ అందరికీ నమస్కారం. ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు ఆషాఢంలో ఈ ఆదివారం చివరి రోజు లాల్ దర్వాజాలో మరి ఈ కమిటీ పెద్దలు, ప్రభుత్వము, అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ప్రాముఖ్యత చెందిన దేవాలయము. మరి అనేక మంది భక్తులు కోరికలు, ఆశలతో నైవేద్యాలు, మొక్కులు మరి కోరుకుంటారు. అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ నమ్మకం, విశ్వాసం ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది. మన నమ్మకం మనల్ని కాపాడుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి, ఉంటాయి. అందరికీ శుభాకాంక్షలు. చూడే ఎల్లమ్మ పోషమ్మ, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ రావే. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మండలి శ్రీధర్ బాబు గారు దేవి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ మండలి శ్రీధర్ బాబు గారు దేవి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. వారు ఆషాఢ మాస బోనాల పండుగ అత్యంత వైభవంగా భక్తుల జనసంద్రంతో లాల్ దర్వాజా పురవీధులు నిండుకున్నాయి. అచలంచలమైనటువంటి విశ్వాసంతో అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతుంది. మీకు సకాలంలో దర్శనం కలిగే ఏర్పాట్లన్నీ కూడా కమిటీ ఆధ్వర్యంలో
పోలీసు వారి సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మన జోనల్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు, శాంతా జోనల్ కమిషనర్, అదేవిధంగా రాజేంద్ర జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కిరణ్ గారు, రవి కిరణ్ గారు వారు ఇప్పుడే జైలు వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. అరవింద్ కుమార్ గౌడ్ గారు బంగారు బోనం తొందరగా తీసుకొని రావాలి. మంగళ వాయిద్య వాళ్ళు ఎక్కడున్నా దయచేసి వేదిక వద్దకు రావాలి. వాయిద్యాల వాళ్ళు ఎక్కడున్నా దయచేసి దేవాలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వాయిద్యాల వాళ్ళు పోషమ్మ ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ రావే, మా ఊరాల పెద్దమ్మ రావే, ఉజ్జయిని మంకాళి రావే. దయచేసి ఆ బోనాలు తీసుకొచ్చే మహిళలతో తొందరగా ముందు పంపించాలి. బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలను కూడా తొందరగా ముందు పంపించాలి దయచేసి. పసుపు కుంకాల పూటలే నీకమ్మ ఓంకాళి మంకాళి, ఓంకాళి మంకాళి, నీలాల ఆకాశం నీ రంగే మాయమ్మ ఓంకాళి మంకాళి, ఓంకాళి మంకాళి. పసుపు కుంకాల పూటలే నీకమ్మ, నీలాల ఆకాశం నీ రంగే మాయమ్మ, చల్లనైన వెన్నెలల్ల నీ మనసే మాయమ్మ, నీలి రంగు మెరుపులేమో మిర్జాల్గూడ మైసమ్మ ఓంకాళి మంకాళి. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వారి ఎవరెన్ బోర్డ్ శ్యామ్ సుందర్ నాయక్, అలాగే హకీం గారు, ఎస్ రమేష్ గారు, నజీర్ గారు, మోహన్ గారు అమ్మవారి దర్శనానికి మంకాళి రావే. స్వాగతం. జోనల్ కమిషనర్ రవి కిరణ్ గారు, సోలిపేట శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు అమ్మవారి దర్శనం చేస్తున్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. బోనాలు ఎత్తుకొచ్చినటువంటి మహిళామూర్తుల క్యూ లైన్ చాలా పెద్దగా ఏర్పడ్డది. వారిని త్వరగా ముందు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే ఆలయం లోపల ఉన్నటువంటి సిబ్బంది భక్తులను త్వరగా దర్శనం చేసి బయటికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోనల్ కమిషనర్లు సోలిపేట శ్రీనివాస్ రెడ్డి గారు, రవి కిరణ్ గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఈఎస్ఎల్సీ కమిషనర్ గారు మరికొద్ది సేపట్లోనే కర్ణన్ గారు దేవి దర్శనం ఇచ్చేస్తున్నారు. సిబ్బందికి మంచినీరు అందించాలి దయచేసి వాటర్ బాటిల్స్. भैया जरा वाटर वर्क्स वाले थोड़ा पानी पहुंचाओ भैया దయచేసి. దేవాలయం లోపల కూడా సిబ్బందికి నీళ్లు లేవు దయచేసి.
దయచేసి ఆ బోనాల క్యూ లైన్ తొందరగా ముందుకు పంపించాలి. చాలా పెద్దగా ఉంది బోనాల క్యూ లైన్. జమునమ్మ బోనమెత్తి నీ తొట్టల తెచ్చేను ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి కండాలు గచ్చగట్టి నీ గటము నెత్తేము ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి జమునమ్మ బోనమెత్తి నీ తొట్టల తెచ్చేను కండాలు గచ్చగట్టి నీ గటము నెత్తేను నరలోకమున్నారు నరలోకమంత తల్లి మే చిక్కుకున్నాము ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి ఎల్లమ్మ పోషమ్మ ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ రావే మా ఊరాల పెద్దమ్మ రావే ఉజ్జయిని మాంకాళి రావే ముత్యాల శ్రీనివాసు కనకరించే కనక దుర్గ నీవేలే మాయమ్మ ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి కండాలు దాటించే మా గండి మైసమ్మ ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి కనకరించే కనక దుర్గ నీవేలే మాయమ్మ కండాలు దాటించే మా గండి మైసమ్మ దయగల్ల తల్లివమ్మ మనల్ల పోషమ్మ కరువైన కాలాన్ని కాపాడే కారమ్మ ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి ఎల్లమ్మ పోషమ్మ ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ రావే మా ఊరాల పెద్దమ్మ రావే ఉజ్జయిని మాంకాళి రావే పోలీస్ శ్రీ కార్య కిరణ్ ప్రభాకర్ గారు ఇప్పుడే పేరు దర్శనం చేస్తున్న వారు వేదిక విశ్లేషించారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. వారి దేవాలయం కర్త వారిని సన్మానిస్తున్నారు. పసుపు కుంకాల పూజలే నీకమ్మ ఓంకాళి ఓంకాళి మాంకాళి నీలాల ఆకాశం నీరంగే మాయమ్మ ఓంకాళి మాంకాళి ఓంకాళి మాంకాళి వారికి మరొకసారి దేవాలయం పసుపు కుంకాల పూజలే నీకమ్మ నీలాల ఆకాశం నీరంగే మాయమ్మ చల్లనైన వెన్నెల. సో ఈరోజు ఇది మన లాల్దర్జా టెంపుల్లో అందరూ చాలా బాగానే ప్రిపరేషన్ చేసి ఈ ప్రాపర్గా దర్శనం కూడా ఈరోజు నడుస్తుంది. సో నేను స్పెసిఫిక్గా ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ స్పెసిఫిక్గా ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. సో ఈరోజు చాలా మంచిగా ఇది జనాలు కూడా ఈరోజు రావడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రాపర్గా మెజర్మెంట్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో ప్రాపర్గా ఇది క్యూ అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా అంత క్రౌడ్ వచ్చిన తర్వాత కూడా మంచిగా ఒక స్మూత్గా ఈ ప్రాపర్గా ఇది నడుస్తుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన పోలీస్ సైడ్ నుంచి ఇది ప్రాపర్గా ఇది చాలా మహిళలు వస్తున్నారు ఆ కోసం, ఈ భద్రత కోసం ఈ సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ క్రైమ్స్ ఆపడానికి ఇది సిసిఎస్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రాపర్గా ఇది మెజర్మెంట్ మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా ఒక 360 డిగ్రీ సర్వేలెన్స్ చేయడానికి సిసిటీవీ కెమెరాస్, డ్రోన్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అందరూ చార్మినార్ జనాలకి అట్ ద సేమ్ టైం మొత్తం తెలంగాణ హైదరాబాద్ జనాలకి అందరికీ ఇది శుభాకాంక్షలు ఇస్తున్నాను. అండ్ మీకు ఖచ్చితంగా ఈ లాల్దర్జా టెంపుల్ అట్ ద సేమ్ టైం అన్ని టెంపుల్స్కి రావాలి, దర్శనం చేయాలి, ఒక గొప్పగా ఒక మంచిగా ఇది సెలబ్రేషన్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
చాలా చక్కటి బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలంతా కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి మీరు చాలా శ్రమపడుతున్నారు. మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. దయచేసి తెలుగు మహిళా మూడో నిర్మాణాలు విచ్చేసిన వారు ఫోటో తీసుకొని వారికి స్వాగతం సుస్వాగతం. చూడాల నిన్న గారు మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ. మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ.
ఆషాఢ మాసంలో అలికి ముగ్గులేసి అందంగా నిన్ను చేస్తామమ్మా అగరు బత్తులు కాల్చేదమమ్మా అగరు బత్తులు కాల్చేదమమ్మా అగరు బత్తులు కాల్చేదమమ్మా లోకాలుగా పాడే లోక కళ్యాణివి నీవమ్మా నరుల బాధలు తీర్చ నర జన్మ మెట్టిటి ఓయమ్మా మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మా చేసుకుంటూ అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీకి సహకరిస్తున్నారు. వారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు కాబట్టి వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉన్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మహిమగల్లని గుడి ఉత్తరాసికి మామిడి తోరణము గట్టి మైసాక్షి బండారి గాల్చి మైసాక్షి బండారి గాల్చి మైసాక్షి బండారి గాల్చి పసుపు కుంకుమ బొట్టు పట్టు చీర గట్టి పాలకాయలు కొడతామమ్మా నీ పాదాలు మొక్కేదమమ్మా మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మా స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయవాడలో మేము వచ్చి బోనం తెచ్చుకున్నప్పుడు కూడా మీరు చాలా మంచి మాకు ముఖ్యంగా సహకరించి నడిచినటువంటి బోనాన్ని కూడా మాకు ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు అటు డప్పు దరువులతోని పోతరాజుగా ఆటలమ్మా శివ ఆంధ్రప్రదేశ్ పూనకాలమ్మ శివ సత్తుల పూనకాలమ్మ శివ సత్తుల పూనకాలమ్మ భాగ్యనగరమయ్య భక్తులతోనే నిండిపోయినాదమ్మా ఈ సందడి నీదేనమ్మా మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. నీ మొక్కు తీర్చగా కోళ్ళు మేకలు కోసి కోర్కెలు గోరినారమ్మా కొలువు తీరినావమ్మా కొలువు తీరినావమ్మా కొలువు తీరినావమ్మా మా మొక్కులు తీర్చు మహిమగల్ల తల్లి సల్లంగా దీవించవమ్మా మల్లె దండలు వేసేదమ్మా మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ మొక్కులు తీర్చే చక్కని తల్లి మాయమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ మహంకాళి నీకు వందనాలమ్మ మమ్ముగా పాడే దేవత నీవమ్మ మడదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట వచ్చనే మడదల బోనాలొచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట ఆషాఢం వచ్చిందంటే భక్తులంతా బోనాలు తీస్తారమ్మా బోనాల పండుగ అంటే భక్తులకు ఎంతో సంబరమమ్మా అమ్మా ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ మమ్ములను దీవించరావమ్మా అమ్మా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ భక్తులను కరుణించరావమ్మా వచ్చని మడదల బోనాలు మన తెలంగాణ లస్కర్లో బోనాలంట మన తెలంగాణ లస్కర్లో బోనాలంట ఆషాఢమాసం వచ్చిందంటే నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా నీకు ఘనమైన పూజలు చేస్తారమ్మా ఎల్లప్పుడు మేము నిన్ను కొలిచేమమ్మా కరుణించి మమ్ములను కాపాడమ్మా కరుణించి మమ్ములను కాపాడమ్మా కరుణించి మమ్ములను కాపాడమ్మా గోలుకొండలో వెలిసిన మా తల్లి ఎల్లమ్మ నీవే కదా మొదటి బొనము నీకేనమ్మా డప్పులతో కదిలి మేము వస్తామమ్మా అమ్మా ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ మమ్ములను దీవించరావమ్మా అమ్మా
ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ భక్తులను కరుణించరావమ్మ వచ్చనే మడదల బోనాలు వచ్చే మన తెలంగాణ లస్కర్లో బోనాలంట మన తెలంగాణ లస్కర్లో బోనాలంట తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయ శ్రీ నారా భువనేశ్వరి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయం జరిగింది. పాత బస్తీలోని సభ్యులు చంద్రబాబు గారు సభ్యులు దేవాదాయ శాఖ మంత్రులు దోస్తులంతా కలిసి పలహారం పళ్ళని తీస్తారమ్మా పలహారం పళ్ళని తీస్తారమ్మా పలహారం పళ్ళని తీస్తారమ్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి గారు అమ్మవారికి బోనం సమరంగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. దేవాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ హనుమంతరావు గారు, తిరుపతి అర్జునరావు గారు, దేవాలయ మాజీ చైర్మన్ పోసాని విజయ్ కుమార్ గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, వారికి ఎంతో అనుబంధం ఉంది దేవాలయంతో. వారి గతంలో కూడా రాజ్యసభ సభ్యులు కూడా వారు అమ్మవారిని దర్శించడం జరిగింది. ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు వారి సేవలు ఎంతో మాకు వినియోగించుకున్నాము. దయచేసి వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ గారు విచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మాజీ కార్పొరేటర్ రామచంద్ర గారు విచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అన్న పైకి రండి అన్న రాజ్ కుమార్. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ గారిని మా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గారు సన్మానిస్తున్నారు. వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. బండా ప్రకాష్ గారిని. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని బోనాల జాతర సందర్భంగా దర్శించుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరిగే ఉత్సవాలకు నిరంతరంగా రావడం, వీరితో మమేకం కావడం జరుగుతున్న నేపథ్యం. నేను పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో ఉన్నప్పుడు కూడా వీరు ఢిల్లీలో చేసిన బోనాలకు అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఘనంగా ఢిల్లీలో ఈ బోనాల ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. లాల్ దర్వాజా బోనాలకు గొప్ప చరిత్ర ఉంది. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజు ఇక్కడ ఘటాల ఊరేగింపు జరిగి మరి రేపు ఇక్కడి నుంచి భారీ ఎత్తున మరి మీరు అమ్మవార్లని ర్యాలీగా తీసుకెళ్ళి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మరి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుంచి నయాపూర్లో విసర్జన కార్యక్రమాన్ని చేయడం అనేది గొప్ప విషయం. మీరు తీసే ర్యాలీ చాలా గొప్ప ర్యాలీ. దీనికి గొప్ప చరిత్ర ఉంది. 1960 నుంచి ఈ ర్యాలీ ఇక్కడ ప్రారంభమైంది. అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు ఈ ర్యాలీ ప్రారంభించడానికి ఆద్యులు. మరి ఉమ్మడి దేవాలయాలకు ఒక ర్యాలీ ఉండాలి, ఇక్కడి నుంచి మా వాళ్ళు ఒక ప్రదర్శనగా వెళ్ళాలి, మా యొక్క ఐక్యతను చాటి చెప్పాలన్న సంకల్పం కొద్దీ 1960 నుంచి ఈ ర్యాలీని ఏర్పాటు చేసినారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన వారి సంస్మరణార్థం ఆ సంవత్సరం ర్యాలీ కూడా రద్దు చేసినారు. అంటే ఇక్కడ జరిగే సాంప్రదాయాలకు గొప్ప చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఈ ర్యాలీ జరిగే రోజే హైదరాబాద్ నగరానికి సెలవు ప్రకటిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ ర్యాలీకి ఉన్న గొప్పతనాన్ని, ఈ దేవాలయాలకు ఉన్న గొప్పతనాన్ని, బోనాలు అంతటా జరుగుతాయి, మన గోల్కొండ బోనాలు జరుగుతాయి, ఉజ్జయిని బోనాలు జరుగుతాయి, కానీ హైదరాబాద్ బోనాలు, ఈ సింహవాహిని బోనాల తెల్లారి మాత్రమే హైదరాబాద్ నగరానికి సెలవు ప్రకటించే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఇక్కడ ర్యాలీకి ఉండే విశిష్టతని మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప ర్యాలీని ఆ రోజు నిర్మాణం చేసిన వెంకటస్వామి గారి చిరస్మరణీయుడు. ఈ రోజు కూడా ర్యాలీ వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి టెంపుల్ దగ్గర వారి చిత్రపటానికి కూడా పూలమాల వేసి వారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం చేయడం గొప్ప విషయంగా ఈ సందర్భంగా భావిస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన అందరి మిత్రులకు, బంధుమిత్రులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
ధన్యవాదాలన్నా. ఢిల్లీలో మీరు మాకు అందించినటువంటి సహకారం మేము ఎప్పటికి కూడా మరువము. అమ్మవారి పైన మీకు అచలంచమైనటువంటి నమ్మకం ఉండి అమ్మవారి పండగ విజయవంతం కావడానికి మీరు అందించినటువంటి ప్రతి సహకారానికి ఆలయ కమిటీ కృతజ్ఞత తెలుపుకుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు రామగుండం శాసనసభ్యులు శ్రీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మనందరూ ఉద్దేశించి. జై మహంకాళి, జై మహంకాళి, జై దుర్గామాత, జై దుర్గామాత. పెద్దలు లాల్ దర్వాజా మహంకాళి స్వామి టెంపుల్ కమిటీ సభ్యులందరికీ ఈరోజు రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతా ఉంది. ప్రతి పల్లెలో ప్రతి వాడలో హైదరాబాద్ మహానగరంలో పోయిన వారం అద్భుతంగా ప్రారంభమైతే ఈరోజు చరిత్రాత్మకమైన మహంకాళి జాతర లక్షలాది మంది ఈరోజు పాల్గొనేటువంటి జాతరలో మరి వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. ఆ మహంకాళి అమ్మవారిని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో నంబర్ 1 గా రావాలి, వారి కుటుంబం బాగుండాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఈ భక్తులు వచ్చే ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు నెరవేరాలి. అదే మాదిరిగా అమ్మవారి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు, అదే మాదిరిగా ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకి, ఈరోజు చూస్తా ఉన్న మహంకాళి స్వామి ముందు గేట్ లో టాస్క్ ఫోర్స్ సంబంధించిన వారు బ్రహ్మాండంగా విధులు నిర్వహిస్తా ఉన్నారు. వారికి శుభాకాంక్షలు. కుల మతాలకు ఇవాళ ఐక్యత హైదరాబాద్ నగరం, ఈ ప్రభుత్వం కూడా దాన్నే ప్రోత్సహిస్తా ఉంది. ఒక ముస్లిం పోలీస్ అధికారి దుర్గామాత గేటు ముందు నిలబడి భక్తులకు అసౌకర్యం కలగకుండా చేసే కార్యక్రమమే ఇక్కడ ఉన్నటువంటి ఒక నిదర్శనం అనే అంశాన్ని తెలియజేస్తూ, అద్భుతమైన ఈ కార్యక్రమంలో అందరికీ, అధికారులకి, పోలీస్ అధికారులకి, కమిటీ సభ్యులకి, మీడియా మిత్రులకు, నాయకులకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎల్లవేళలా ఉండాలి, లోపలికి వదలాలి. ఆయన మంగళి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని మనకు వేదికపైకి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని తెలియజేసుకుంటూ, అలాగే మంగళి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మచ్ అన్న, థ్యాంక్స్ అ లాట్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా నేను బోనం తీస్తాను, ప్రతి ఏటా నేను అమ్మవారికి సాంగ్ కూడా చేస్తాను, సమర్పిస్తాను నా గానంతో. సో అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నేను పాట పాడతాను. సో మీ అందరి కోసం మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, రావమ్మ రేణుకెళ్ళమ్మ అనే సాంగ్. చాలా అద్భుతమైన సాంగ్ అది. పంబాల రామస్వామి గారి తో తీసుకొని చేసినటువంటి సాంగ్. కమల్ ఇష్లావత్ అన్న లిరిక్స్ రాసిండు. సో మీ అందరి కోసం. రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. రావమ్మ వేవేగ పక్షపాతములు లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దంటిదమ్మ. ఎన్ని మాయల దానివమ్మ నిన్ను ఏమని వర్ణింతుకోమ్మ. రావమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ. కేటీఆర్ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మేడం
బోనాల సందర్భంగా ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు బోనాల కార్యక్రమానికి వెంచేసినటువంటి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ మళ్ళొక్కసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి, అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి పెద్దలందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ, ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ, పైనీరు ముత్యాలమ్మ మా ముగ్గుళ్ళ ముత్యాలమ్మ, మా ముంగిట్ల ముత్యాలమ్మ నీ గుడి నిండా సత్యాలమ్మ, మా కన్నా తల్లి నీవే, మా పెద్ద తల్లి నీవే, మా అక్క చెల్లి నీవే, మా పెద్ద దిక్కు నీవే. ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ, ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ. అమ్మకు ముత్యామ్మత పసుపంట, సిత్రాలమ్మ తల్లికి చుక్కలకు దండలంట. ముత్యాలమ్మ అమ్మకు ముత్యామంత పసుపంట, సిత్రాలమ్మ తల్లికి సుక్కలకు దండలంట. పన్నీటి తానాల వజాల నగలంట, మెడలో మెరిసేటి ముత్యాల దండలంట. ముత్యాలమ్మ సత్యాలమ్మ వరాలిచ్చే ముత్యాలమ్మవే, మాకు జరాలొస్తే చూసేదానివే. వరాలిచ్చే ముత్యాలమ్మవే, మాకు జరాలొస్తే చూసేదానివే. జల్లుల్లోన నీవే, సిరిమువ్వల్లోన నీవే, పిల్లల్లోన నీవే, చిరునవ్వుల్లోన నీవే. ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ, ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ. కొండంత మా తల్లికి ముత్యాల పూసలంట, అందాల మా తల్లికి పుట్ల కొద్ది రాసులంట. కొండంత మా తల్లికి ముత్యాల పూసలంట, అందాల మా తల్లికి పుట్ల కొద్ది రాసులంట. ఏడేడు సంద్రాల కాపిష్కే ముఖ్యమంట, ఆషాఢ మాసంలా నది నీటి తాండమంట. ముత్యాలమ్మ సత్యాలమ్మ తెల్ల పూసల ముత్యాలమ్మవే, మా తోట కాడి ముత్యాలమ్మవే. తెల్ల పూసల ముత్యాలమ్మవే, మా తోట కాడి ముత్యాలమ్మవే. సింబం మీద నీవే, గజ సంబం మీద నీవే, బాణం పట్టిన నీవే, త్రిశూలం పట్టిన నీవే. ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ, ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ.
కోట్ల తేజమున్న తల్లివమ్మ తెల్ల తెల్ల ముత్యాల తేజస్సు నీదమ్మ కావిష్కలల్ల కోట్ల తేజమున్న తల్లివమ్మ తెల్ల తెల్ల ముత్యాలల్ల తేజస్సు నీదమ్మ జల జల పారేటి సంద్రంల నీవమ్మ జల్లుకు ఉద్భవించే జనని నీవమ్మ ముత్యాలమ్మ సత్యాలమ్మ సత్యమున్న ముత్యాలమ్మవే నిత్యమున్న ముత్యాలమ్మవే సత్యమున్న ముత్యాలమ్మవే నిత్యమున్న ముత్యాలమ్మవే మా గుండెల్లోన నీవే మా సింధుల్లోన నీవే మా పూజల్లోన నీవే ప్రతిరోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ నిలువెత్తు ముత్యాల రాసులల్ల నీవమ్మ పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మ నిలువెత్తు ముత్యాల రాసులల్ల నీవమ్మ పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మ మెరుపుకు మెరిసేటి ముత్యాల ముక్కెరమ్మ ముత్యాలు మెరిసేటి నా తల్లి సక్కనమ్మ సక్కనమ్మ సిరిముక్కెరమ్మ మా ఇంటిలోన ఉన్న దానివే మా ఇంటిలోన పెద్ద రానివే మా ఇంటిలోన ఉన్న దానివే మా ఇంటిలోన పెద్ద రానివే మా పెద్ద తల్లి నీవే మా చిన్న సెల్లె నీవే మా తోడు నీడ నీవే మా మంచి తల్లి నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ పైనీరు ముత్యాలమ్మ మా ముగ్గుళ్ళు ముత్యాలమ్మ మా ముంగిట్ల ముత్యాలమ్మ నీ గుడి నిండా సత్యాలమ్మ మా కన్నా తల్లి నీవి మా పెద్ద తల్లి నీవి మా అక్క సెల్ల నీవి మా పెద్ద దిక్కు నీవి ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ మా గుండెల్లోన నీవే మా సింధుల్లోన నీవే మా పూజల్లోన నీవే ప్రతిరోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ దత్తాత్రేయ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలికి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పాతపట్నంలో మనం బోనాలు జరుపుకోవడం, ముఖ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకొని ఈ లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి ఉన్నటువంటి దర్శనం చేసుకోవడం ఇది చాలా జీవితంలో ఎంతో పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క బోనాలు మన తెలంగాణ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగల్లో బోనాలు అమ్మవారి యొక్క ఉన్నటువంటి మనము ఆమెకు నైవేద్యంలాగా బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఎంతో పవిత్రమైన భావంతో ఈ బోనాల కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మన అంతర్జాతీయ గుర్తింపు రావాలని, దీనికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు రావాలని, అలాగే అమ్మవారు మనకు అన్ని విధాలుగా శాంతిని సౌభాగ్యాన్ని కల్పించాలని, అలాగే రాబోయే రోజుల్లో మంచిగా వర్షాలు పడి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని సాహసాన్ని మనకు కల్పించాలని, ఇంకా సమాజంలో నైతికమైన విలువలు చాలా పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైతికమైన విలువలు పతనమైతే మన ఆధ్యాత్మిక భావాలు పతనమవుతాయి. అందుకని నైతికమైన విలువలు, ముఖ్యంగా మత్తు పదార్థాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇలాంటివన్నింటినీ కూడా మనం తగ్గించుకొని తెలంగాణను ఒక సస్యశ్యామలమైన తెలంగాణను ఒక వైభవపేతమైన తెలంగాణ తయారు చేసుకుందామని నేను మనసారా కోరుకుంటూ, మరి నాకు ఈ రోజున ఈ సింహవాహిని ఉన్నటువంటి ఒక ప్రముఖులు సన్మానం చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. దయచేసి దేవాలయంలో పనిచేసే వాళ్ళు దశరథ్ మళ్ళీ వాళ్ళకి ఎటువంటి వాటి పనికి ఆటంకం కలిగించొద్దు. లోపల పని చేయాల్సింది
ముందుగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ వెంకటేష్ గారు వారిని శాలువాతో సన్మానిస్తున్నారు. ఆలయ కమిటీ పెద్దలకు, ఫెస్టివల్ కమిటీ పెద్దలకు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ కూడా సింహవాహిని లాల్ దర్వాజా మాంకాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి బోనాల సమర్పణ చేస్తూ ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయానికి కుల మతాలకు అతీతంగా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా కూడా, తెలుగు వారంతా కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబాలు విరజిల్లాలని, మంచి వర్షాలు రావాలి, సుఖ సంతాలతో ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి అందరికీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరికీ కూడా ఒక్కొక్క దేవాలయానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. కట్టమైసమ్మ ఎన్ని దేవాలయాల్లో అంబరపేట కానీ అక్కన్న మాద అన్ని దేవాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఇక్కడ కూడా దేవాదాయ శాఖ మంత్రి వారు, పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా రావడం జరుగుతుంది. మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా బాగుండాలి, అమ్మవారి ఆశీర్వాదంతో అని చెప్పి ఈ అవకాశం కల్పించిన దేవాలయ కమిటీకి, ఉత్సవ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంజనా. ఇప్పుడు